ఇక జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, సింధూర జీహెచ్ఎంసీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం రసాబసగా కొనసాగింది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా కౌన్సిల్ సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా గందరగోళం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ని పట్టించుకునే నాదుడే లేడని చెప్పేసి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా మేయర్పై అంటే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క గ్రామాల్లో సైతం ఈ పథకాలను అంటే ఈ పథకాలను గ్రామ సభలు పెట్టి ఇట్లా అట్టహాసంగా చేయడం ఏంటని చెప్పేసి వారు మేయర్ను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత సంవత్సరం కాలంగా కూడా హైదరాబాద్లో కనీసం అంటే డివిజన్ వైజ్ నిధులు కూడా రావడం లేదని చెప్పేసి కార్పొరేటర్లు మేయర్పై ఒత్తిడి చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క గ్రేటర్ హైదరాబాద్లో 6 గ్యారంటీల అమలును పక్కన పెట్టేసి అంటే ఇలాంటి చర్యలకు పాల్పడడం ఏంటని చెప్పేసి అటు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా అటు కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు ఆ ప్రభుత్వాన్ని అడిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ని పక్కన పెట్టేసి కేవలం అంటే ఒక డమ్మీ లాగా చేసేసి ఈ ప్రభుత్వం ఈ కార్యకలాపాలను కూడా కొనసాగిస్తుందని కూడా మనం ఒక అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిదీ కూడా వారు చెప్పిన విధంగానే ఇక్కడ నడుస్తుందని కూడా తెలుస్తూ ఉంది. మరోపక్క కూడా గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు కూడా అభివృద్ధిపై ప్రశ్నిస్తే ఏదో ఒక సందర్భంలో కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలంతా కూడా ఏం జరుగుతుంది, హైదరాబాద్లో అసలు అభివృద్ధి జరుగుతుందా లేదా అని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న తీరు కూడా మనం గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా సంవత్సరం కాలంగా ఎలాంటి పనులు కూడా ప్రారంభించకుండా కేవలం అట్టహాసాలకే పోవడమే ఈ ప్రభుత్వ వైఖరే అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అటు కార్పొరేటర్లు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా పాటు కొంతమంది యువకులు ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకున్నాం. భయ చెప్పాలంటే గ్రేటర్ హైదరాబాద్లో ఏం జరుగుతుంది? సంవత్సరం కాలంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి కూడా ఎలాంటి అభివృద్ధి కూడా నోచుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి మనకి ఇక్కడ కనిపిస్తుంది అని అనుకోవచ్చా? అసలు ఏమనుకుంటున్నారు పబ్లిక్? నా పేరు కార్తిక్ అన్న, టీఆర్ఎస్ హైదరాబాద్ కోఆర్డినేటర్ అన్న. ఇప్పుడు గత ప్రభుత్వము ఏం చేసింది అనేది జనాలు చూస్తున్నారన్న. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని జనాలు చూస్తున్నారు. ఆల్రెడీ సంవత్సర కాలం పూర్తయిపోయింది. వీళ్ళు ఇచ్చిన 400 పీస్ హామీలు కానీ, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ ఏమి అమల్లో లేవు. ముఖ్యంగా మన గ్రేటర్ హైదరాబాద్లోనే ఇప్పుడున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లకి ఏ స్థానం ఇస్తున్నారో, ఎంత ఆన్సర్ ఇస్తున్నారో, ఎంత రిప్లై ఇస్తున్నారని లేదు. ప్రశ్నించే గొంతుని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు లేకుండా ఒక కార్పొరేటర్ స్థాయిని సెషన్స్ జరుగుతుంటే అక్కడ మాట్లాడనీయకుండా, చేయనీయకుండా ఇక్కడ నుంచి బలవంతంగా చేసి పంపించడం అనేది చాలా తప్పుగా భావిస్తున్నాను. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో చాలా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మా డివిజన్లోనే అన్న ఆల్మోస్ట్ 15 రోజులు 20 రోజుల నుంచి స్ట్రీట్ లైట్స్ లేక ఆడపిల్లలు కానీ, లేడీస్ కానీ, సీనియర్ సిటిజన్ చిన్న పిల్లలు కానీ ఫోన్లో ఫ్లాష్ లైట్ వేసుకొని నడిపిస్తున్నారు. స్ట్రీట్ లైట్స్ లేక కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో స్ట్రీట్ లైట్స్ లేకపోతే భయపడుతున్నారు రావడానికి. అదేవిధంగా యూపీహెచ్సి సెంటర్లో టాబ్లెట్స్ కానీ, ఒక పారాసిటమాల్ టాబ్లెట్స్ కానీ గ్రేటర్ హైదరాబాద్లో మీరు వచ్చారు, మేయర్ డిప్యూటీ మేయర్ ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నామన్నా. ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు స్ట్రీట్ లైట్ వాళ్ళకి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చి జీహెచ్ఎంసీ వాళ్ళకి ఇస్తే 3 నెలల నుంచి ధర్నాల్లో ఉన్నారు, జీతాలు రావట్లేదు, వేతనాలు రావట్లేదు అని అంటున్నారన్న. ముఖ్యంగా అంటే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఇప్పటికీ అనేక సమస్యలతో కూడా సతమతం అవుతుంది. మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం మేము అంతా చేసాం, అభివృద్ధికే మేము పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క గతంలో జీహెచ్ఎంసీ అంటేనే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో అభివృద్ధి చేస్తారు. ఫ్లైఓవర్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, అటు వీధి లైట్లు కావచ్చు, ప్రతి డివిజన్ వైజ్ కూడా అంటే గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని గ్రేటర్ హైదరాబాద్లో నెంబర్ 1 హైదరాబాద్గా తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా భిన్నమైనట్టు కనిపిస్తున్నాయా అన్న? కనబడుతున్నాయి కన్నా, స్పష్టంగా కనబడుతున్నాయి. మనకి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు కానీ ఎంతో శ్రద్ధతో హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కానీ, సెక్రటేరియట్ కానీ, అంబేద్కర్ స్టాచ్యూ కానీ, అమరజీవుల శుభం కానీ, మన రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ ఎంత మంచి. మనకి ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి లేరు కదండి. మున్సిపల్ శాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, ఒక విద్యాశాఖ మంత్రి లేడు, ఒక స్పోర్ట్స్ మినిస్టర్ లేడు. డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఉంటుందండి? ఎవరికి పోయి చెప్పుకోవాలి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లోనే చూసుకుంటే ఇప్పుడు మీరు రోడ్లు కానీ, లైట్స్ కానీ ఇవ్వండి, ఏది ఉన్నా ఇప్పుడు ఒక దగ్గర జీహెచ్ఎంసీ దగ్గర చెత్త వేసే డంపింగ్ యార్డ్ దగ్గర నుంచి కానీ సభ్య వాళ్ళకి కానీ ఎంత ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మనకి చొరవ తీసుకొని కేటీఆర్ గారు కానీ అప్పుడు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా దగ్గర తీసుకొని చేశారు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ 1 ఇయర్లో ఇప్పుడు ఏం చేస్తుంది అనేది ప్రశ్నించడానికి పోతే అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. మీ డివిజన్ వైజ్ కూడా ఎలాంటి సమస్యలు ఏదైనా ఉంటే జీహెచ్ఎంసీ ఆఫీసర్కి కంప్లైంట్ ఇస్తే వెంటనే రెస్పాండ్ అవుతురా, లేకపోతే ఏమన్నా ఇబ్బందులకు గురవుతున్నా అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, కాలనీ వాసులు కావచ్చు, ఇతరులు కావచ్చు?
మా డివిజన్లో ఉన్న దాంట్లో మా కాన్స్టిట్యున్సీ ఉన్న వాళ్ళకి కానీ కనుక ఇమీడియట్ రెస్పాండ్ కానీ 3 రోజులు కానీ 4 రోజులు 5 రోజులు అయినా సరే రెస్పాండ్ అవ్వట్లేదు. కాల్ చేసినా సరే మెసేజ్లు వస్తున్నాయి, జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ చేయమంటున్నారు తప్ప వాళ్ళు కాల్ చేస్తే ఎనీ రెస్పాన్స్ లేదు. అక్కడ ప్రాబ్లం రెక్టిఫై అవ్వట్లేదు, రిజాల్వ్ అవ్వట్లేదు. మళ్ళీ మెసేజ్ ఏమొస్తుందంటే మీ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోయినట్టు క్లోజ్ అని వస్తుంది. రెక్టిఫై కానీ మీరు కంప్లైంట్ ఎలా క్లోజ్ చేస్తారని మళ్ళీ ఏఈ గారికో అసిస్టెంట్ ఇంజనీర్ గారికో ఎవరికో చేస్తే కనుక ఇలా బిల్స్ రాలేవండి, ధర్నాలో ఉన్నారు, మాకు బిల్స్ రాలేవు అని చెప్పి అంటున్నారు. మొత్తంగా కామన్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు? హైదరాబాద్ వ్యాప్తంగా ఎల్బీనగర్ నుంచి లింగంపల్లి వరకు, ఇటు కుత్బుల్లాపూర్ నుంచి ఇక్కడ వేరే దగ్గర వరకు కూడా ఏమనుకుంటున్నారు కామన్ పబ్లిక్? కామన్ పబ్లిక్ ఆల్రెడీ హైదరాబాద్ లో ఉన్న పబ్లిక్ డెవలప్మెంట్ అనేది కేసీఆర్ గారు ప్రభుత్వంలో చూశారు, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు అభివృద్ధి చూశారు. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఇవ్వలేదు. ఎందుకంటే అభివృద్ధి అనేది కేసీఆర్ గారితోనే సాధ్యం, కేటీఆర్ గారితో సాధ్యం అని చెప్పి నమ్మారు. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క సీటు ఇవ్వాలని భావిస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు సింధూర, అంటే కామన్ పబ్లిక్ కూడా ఏమనుకుంటున్నారు అనే మాటలు కూడా మనం స్పష్టంగా విన్నాము. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటేనే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి అని కూడా ప్రతి ఒక్కరూ భావిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. మరోపక్క కూడా గ్రేటర్ హైదరాబాద్లో వీధి లైట్ల నుంచి అటు జిహెచ్ఎంసీ కార్మికుల సమస్యల వరకు ఏది ఉన్నా కూడా గత ప్రభుత్వ హయాంలో వెంటనే పరిష్కారం జరిగేవి. కానీ ఇప్పుడు మాత్రం సంవత్సరం అయినా కూడా వారు ధర్నాలకే పరిమితం అవుతున్నారు తప్ప సమస్యల పట్ల కూడా దృష్టి పెట్టడం లేదని చెప్పేసి అటు జిహెచ్ఎంసీ కార్మికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా నిత్యం ఏదో ఒక సమస్యతో ప్రతి డివిజన్లో కూడా స్థానిక ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో ఈ సమస్యలపై ఈరోజు ఈ కౌన్సిల్లో ప్రశ్నిద్దామని మేము వస్తే మమ్మల్ని ఇలా అంటే బయటికి పంపించడం ఏందని చెప్పేసి అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కొంత అసహనానికి గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా ఏది ఏమైనా గ్రేటర్ హైదరాబాద్ ప్రజల పక్షాన కూడా మేము ముందుండి పోరాడతాం. ఇప్పటికే పబ్లిక్ వారి మాటల్లోనే అనుకుంటారు మేము అనవసరంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాము, మాకు గత ప్రభుత్వమే బాగుండేది అని చెప్పేసి వారి మాటల్లోనూ కూడా స్పష్టంగా కొన్ని సందర్భాల్లో కూడా మనం వింటా ఉన్నాం. మరోపక్క కూడా ఎటు చూసినా కూడా సమస్యలే తప్ప ఏది అభివృద్ధి కనిపిస్తలేదని చెప్పేసి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కూడా అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సింధూర, రైట్, థ్యాంక్ యూ ఉదయ్.